5వ అధ్యాయము వైపు తిరుగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. అంటే 3-4 వచనాలు మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మొదట మీరు బైబిల్ తెరిచారా? చూడండి, దొరికింది మీకు ఆ భాగం. చదువుకుందామండి. ఓకే. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై నుండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా ప్రభువా, జీవాధిపతి, సాయంకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నువ్వు నిత్యుడగు తండ్రివి. ఇప్పుడు మేము పాటలు విన్నాం ప్రభువా. లెక్కింపలేని స్తోత్రానికి నువ్వు అర్హుడు ప్రభువా. ఆకాశములు మహాకాశములు అందున్న సమస్తము నేను మహింపరుస్తూ ఉన్నాయి ప్రభువా. జలచరాలు, నీటిలో ఉన్నటువంటి సమస్తము కూడా నేను మహింపరుస్తూ ఉంది. ప్రకృతి నేను గణపరుస్తూ ఉంది ప్రభువా. మేమును నేను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అందరిని బట్టి స్తోత్రాలు. నీవే అల్ఫా, నీవే ఒమేగా ఉన్నావు ప్రభువా. ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో నాయన మా ద్వారా మీరు మహింపరచబడ్డారు, పాటల ద్వారా గణపరచబడ్డారు. అందరిని బట్టి స్తోత్రము తండ్రి. అలసిన మా శరీరాన్ని జ్ఞాపం చేసుకొని స్వస్థపరచండి తండ్రి. ప్రభువా, మేము సమస్యలు ఉండట చూచినప్పుడు నువ్వు బలమిచ్చు దేవుడివై ఉన్నావు. మేము కృంగి ఉన్నప్పుడు నువ్వు ఆదరించి దేవుడివై ఉన్నావు. మేము ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చి పోషించి దేవుడిగా ఉన్నావు. మేము పడి ఉన్నప్పుడు మంచి సమయుడిగా వచ్చి దేవ గాయాలన్నీ కట్టి ప్రభువా ఒక చోటకు చేర్చి బలపరిచి దేవుడిగా ఉన్నావు. అందరిని బట్టి వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలంలోనైనా మరి 5వ పరిమాణం గురించిన సంగతుల్లో మొదటి భాగాన్ని చూడటానికి ఎంతో సహాయం చేశారు. ఆ దేవ, ఈ సంగతులు ఏ మానవుడు గ్రహించలేడు, కానీ దేవ మానవులందరి కొరకు ప్రవర్తన ద్వారా ఈ విషయాలు బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్రము తండ్రి. అవన్నీ ఈరోజు బోధించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. నిశ్చయముగా సాయంకాల సమయం ముందు మరొకసారి నైనా ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొని కృపించారు. కొద్దిసేపు నీ వాక్యము ధ్యానిస్తుండగా మీ ఆత్మ మాతో ఉంచండి. ఎల్లప్పుడూ నీ వాక్యం ఎంతో ఆదరిస్తుంది, బలపరుస్తుంది, సరి చేస్తుంది, దిద్దుతుందని మేము నమ్ముతున్నాము. నీ వాక్యము కన్నా ఈ లోకంలో ఏది గొప్ప కాదు ప్రభువా. దేవా, నీ వాక్యాన్ని ఇచ్చిస్తున్నాం ప్రభువా. నీవే ఆది యందు వాక్యం ఉన్నావు. మా కొరకు ఆ వాక్యమే శరీరధారిగా వచ్చావు. నీవు సమస్తాన్ని దారిపోసి మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ కొరకు స్తోత్రాలు తండ్రి. లోకములన్నిటికంటే గొప్పది, గొప్ప రక్షణ ఏందని ప్రభువా మా ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవ, మేము ఈ లోకంలో ఎన్నో కోల్పోవచ్చు, ఎన్నో ఉండి లేకపోవచ్చు ప్రభువా, కానీ దేవ నీవు ఉండడం మాకు ఎంతో ఆనందకరము. నీవే దేవ, భక్తుడు చెప్తున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారన్నాడు తండ్రి. ఈ రాత్రి కాలంలో ఆకాశమందు మీరు తప్ప మాకు ఎవరున్నారు? మీరే మా సమస్తమై ఉన్నారు ప్రభు. మమ్మతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రి అల్పుడి దాసుడు కొద్దిసేపు నన్ను మరుగుపరచండి. నీ పిల్లలకి ఇచ్చినకునే అర్థం ఏమీ లేదు ప్రభువా. ఇక్కడ చెప్పిన నువ్వు ఇచ్చిన ప్రేరేపణతో ఈ వర్తమానం తీసుకుంటున్నాను. దానికి తగినటువంటి నడిపింపు దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి. నీ మెల్లని స్వరమును దేవరానిమ్మునైనా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. పేరు ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఇది ఒకసారి అందరం చేతులపైకి తల్లి చేద్దామా? హల్లెలూయా. ఈ రాత్రి మనము వచ్చిన అంశాన్ని చెప్పుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచమునకు లేక భూమికి లేక లోకానికి మీరు వెలుగై ఉన్నారు అనే మాట. దేవుడు ఈ సమయానికి దీన్ని ఇక్కడ చెప్పమని నాకు ప్రేరేపణిచ్చాడు. పేరు యాక్చువల్లీ నేను తయారు చేసుకున్న మనం ఆ పేరు చెప్పమంటారా? పోయిన వారం కూడా అలాగే జరిగింది. పోయిన వారము లోకమందు విగ్రహం ఒట్టిది అని వర్తమానం చెప్దాం అనుకున్నా, కానీ ఏం చెప్పాను?
ఏం చెప్పుకున్నా పోయిన వారం ఇక్కడ అంశం ఏంటి? 2 మోసే చేతిలో ఎండిన గరగ చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం కలగాక. నిజమేనండి, దేవునికి అది మారిపోయింది. ఈరోజు నేను చెప్పవలసిందంటే వేరే అంశం రాసుకొచ్చాను నేను. దేవునికి స్తుతి కలగాక. అది చెప్దాం అనుకున్నాను కానీ దేవుడు నాకు అది ఇవ్వలే. కానీ ఇక్కడ దేవుడు దాన్ని మార్చేశాడు. దేవునికి స్తుతి కలగాక. ఎందుకో కృష్ణాయపాలెంలో మరి ఆ సమయానికి అది మారిపోతూ ఉందండి. ఎందుకంటే దేవుడు నాడి చూసి సమయం చూసి దేవుడు మాట్లాడతాడని నాకు తెలిసిపోయారు. ఆ సందర్భంలో మనం ఏ కూటం పెట్టుకున్నా, ఎలాంటి కూటం పెట్టుకున్నా ఆ గడికి, ఆ సమయానికి, ఆ వాతావరణం తగ్గట్టుగా దేవుడు ఖచ్చితంగా దీన్ని సీజన్ ఫుడ్ అంటాడు. అంటే ఋతువుకు సరిపడే ఆహారం అంటాడండి. దేవునికి స్తోత్రం కలగాక. దేవుని నామమున మహిమ కలుగుగాక. రాత్రి మనము ఈ అంశం చెప్పుకుందాం. చూడండి, ఈ మాట మన మత్తయి సువార్తలో ప్రభువే చెప్తున్న మాట. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడండి. ఇక్కడ మీరు మత్తయి సువార్త 5:13-16 దాకా చదివితే ఆ 4-5 వచనాల్లో మనకు కనిపించే విషయం ఏంటంటే, ముందుగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడండి. ఫస్ట్ ఆయన ఏమంటే యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు ప్రపంచానికి లేక లోకానికి ఉప్పై ఉన్నారన్నాడండి. ఎందుకు ఉప్పై ఉన్నాడు? సరదాగా మాట చెప్పాలంటే, కూర ఉన్నప్పుడు అంటే కూర అంటదంటే అన్నీ వేసిన తర్వాత ఉప్పు కూడా వేసి ఉన్నాడు అంటదండి. అంటే అన్నీ వేసింది నన్ను కూడా వేసి చూడు అంటదట. ఏంటి అసలు మీరు కూర ఎంత బాగా ఉన్నా ఉప్పు లేకపోతే ఏమవుతుంది? చప్పగా ఉంటుందండి. ఎన్ని మసాలా వేయండి, ఎంత బాగా ఖరీదైనటువంటి సరుకులు దాంట్లో వేయండి, కానీ సాల్ట్ వేయకపోతే మాత్రం రుచి మాత్రం రాదండి. అంటే ఇక్కడ ఉప్పుకి చాలా ప్రత్యేకత ఉందండి. దేవునికి స్తోత్రం కలగాక. అంత మాత్రం కాదు, మీరు ఉప్పుని లేక సాల్ట్ని సూర్యుడికి ఎదురుకుండా పెట్టి చూస్తే అందులో అనేక రకమైన కలర్స్ కనిపిస్తాయి, ప్రకాశిస్తుంది. అందులోంచి వచ్చి ఒక వెలుగు లాంటిది వస్తుంది అన్నమాట. అంటే మీరు చూడగలుగుతారు, ఆ వెలుగు దీని మీద పడినప్పుడు అందులో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏదైతే ఉన్నాయో, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. పేరా దేవునికి స్తోత్రం కలగాక. ఇక్కడ ఏమంటాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడండి. ఉప్పు నిస్సారమైతే అంటే ఎక్కువైతే అది దేనివలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడును అన్నారు. మీరు చూడండి, బయట మనము ఉప్పు బస్తాలు వేసానుకోండి, ఎవడ తీసుకెళ్ళండి. అదే పంచదార బత్తాలు వేయండి, తీసుకెళ్ళిపోతారు తెల్లసరికి. అంటే ఇది విలువ లేదని అనిపిస్తుంది మనకి, కానీ దానికి సమయం వచ్చినప్పుడు అన్నిటికంటే రుచికరమైనది ఏంటంటే అదేనండి. దేవునికి స్తోత్రం కలగాక. ఇక్కడ మీరు చూస్తే ఉప్పు అనేది ఎందుకు పోల్చాడంటే రుచిని చూపిస్తుందండి. రక్షించబడిన ప్రతి విశ్వాసి పక్కవారికి రుచిగా ఉండాలండి. ఉప్పు అనేది చాలా విలువైంది ఇక్కడ, కానీ అది ఎక్కువైతే అది సమపాలుగా కరెక్ట్గా ఉంటేనే రుచి సరిపోతుంది. తక్కువైనా అది సరికాదు, మరి ఎక్కువైనా సరికాదు. తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే వేసుకునే అవకాశాలు లేవండి. చాలాసార్లు కొన్నిసార్లు ఏం చేస్తాం, వంటల్లో మనము తక్కువ వేసినప్పుడు కలుపుకుంటాం సరిపడగా, కానీ కొన్నిసార్లు తెలియకుండా ఎక్కువ వేసాం అనుకోండి, ఇంకా అది మనం తినలేం. ఎందుకంటే అది ఏమవుతుంది, ఇక అది నిస్సారం అయిపోతుందండి. నిస్సారం అయిపోయినప్పుడు అది దేని వలన సారం పొందింది? అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే కానీ మరి దేనికి పనికిరాదని చెప్పాడండి. ఈరోజు మన ఉప్పు వల్లే చాలా బ్యాలెన్స్డ్గా, చాలా చాలా జ్ఞానముగా, అంటే మన ఉప్పు వల్లే ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. అధికంగా ఉన్నా తేడా ఉంటుంది, తక్కువ ఉన్నా రుచి అనిపించదు. కాబట్టి ఉప్పు ఏ విధంగా అయితే సమపాలుగా సమముగా ఉంటుందో, బ్యాలెన్స్డ్గా ఉంటుందో, అదేవిధంగా మన జీవితం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటే, చాలా సమపాలుగా ఉన్నట్లయితే అప్పుడు మనమే ఎలా ఉంటే లోకానికి ఉప్పు ఉంటామంటండి. దేవునికి స్తోత్రం కలగాక. అంత మాత్రం కాదు, సాల్ట్ దాహాన్ని కూడా తీరుస్తుందండి. సాల్ట్కి ఉన్న గుణం ఏంటంటే మీరు ఎన్ని తాగండి, కొంచెం మీరు దాన్ని జాగ్రత్తగా సాల్ట్ కలుపుని తాగినప్పుడు దాహం అనేది ఆ సాల్ట్ ద్వారా కొంచెం కట్టబడుతుంది అనమాట. అంటే అది ఉపయోగపడుతుంది.
అటు రుచికరంగా ఉంటుంది, ఇటు దాహాన్ని కూడా తీరుస్తుంది. అదేవిధంగా రక్షించబడిన ప్రతి వ్యక్తి ఉప్పై ఉన్నాడండి. అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నాడని చెప్తున్నాడు ఆయన, ఉప్పై ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలగాక. అంటే మనం ఖచ్చితంగా ఇతరులకి రుచిగలవారుగా అనిపించాలి. నిన్ను చూస్తే చీ అని రాకూడదు. నిన్ను చూస్తే ఏంటి, నువ్వు నీ పరిస్థితి, నీ జీవితం చూసినప్పుడు నిస్సారంగా అనిపించకూడదు. నీ జీవితంలో సారం కనిపించాలి. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ యొక్క భక్తి జీవితము, నీ యొక్క నడవడి, నీ యొక్క పనిపాట్లో నువ్వు న్యాయముగా, నీ ఉప్పు వలె కరెక్ట్గా ఉన్నట్లయితే నిన్ను బట్టి అనేకులు ఏం చేస్తారంటే నువ్వే ఒక రుచిగా కనిపిస్తావు. దేవునికి స్తోత్రం కలగాక. ఆ తర్వాత చూద్దాం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడండి. ఇది రెండో మాట. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నాడు. ఎందుకంటే సాధారణంగా అక్కడ మనం చూస్తున్నాం, చూడండి, కొండ మీద ఉండు పట్టణము మరుగై నుండజాలదు అన్నాడు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండజాలదు అన్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదున్నాడు. ఇక్కడ దీపము మరియు స్తంభము. దేవునికి స్తోత్రం కలగాక. మరి సంఘకాలం చూసినప్పుడు చూడండి, సంఘకాలాల సంఘం ఎలా ఉందంటే స్తంభం వలె ఉందండి. ఆ స్తంభం పైన దీపం ఉంది. అలాగే వెలిగించబడిన ప్రతివారు లేక రక్షించబడిన విశ్వాసాలు అందరూ ఏంటంటే లోకానికే వెలుగై ఉన్నారట. దేవుని నామమున మహిమ కలుగాక. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఆయన అంటాడు ఇక్కడ, చూడండి, కొండ మీద ఉండు పట్టణమట మరిగే ఉండదంట అండి. ఎందుకని? వెలిగించబడిన ఒక దీపము దీపస్తంభం మీద పెడితే అది కొండ మీదనే కావచ్చు, వీధులు కావచ్చు, ఎత్తైన స్థలంలో కావచ్చు. సాధారణంగా వెలిగించబడిన దీపములు ఎక్కువ ఎత్తైన స్థలాలు పెడతా ఉంటారు. దీపం వెలిగించి ఎవరు కింద పెట్టరు కానీ అనేకులు వెలిగించుటకై ఆ దీపాన్ని తీసుకుని ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం స్ట్రీట్ లైట్ చూస్తున్నాం, స్తంభాల పైన పెడతారు, పైన పెడతారు. ఎందుకు పైన పెడతారంటే ఆ వెలుగు ద్వారా ప్రజలు వెలుగును బట్టి అక్కడ దారి కనుగొంటున్నారు, వెలుగును బట్టి వారు నడిచిపోతున్నారు, వెలుగును బట్టి అక్కడ మంచి చెడ్లు తెలుసుకుంటున్నారు. అంటే వెలుగు ఏం చేస్తుందంటే మనుషులకు దారి చూపిస్తుందండి, మనిషిని సేవ చేస్తుంది వెలుగు. అదే చీకట్లు అనుకోండి, మనిషి చీకట్లో కనబడినందున పడిపోయే అవకాశాలు ఉన్నాయి, జారిపోయే అవకాశాలు ఉన్నాయి, లేదా సర్పం కాటు తినే అవకాశాలు ఉన్నాయి, లేదా పురుగుతో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అదే వెలుగు ఉందనుకోండి, ఆ వెలుగు నీకు ఎంతో సహాయపడుతుంది. వెలుగు ఏం చేస్తుందంటే నిన్ను చక్కని త్రావలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలగాక. అందుకే మనుషులు దీపం వెలిగించి కొంచెం అన్నాడు. ఓ చోట ప్రభు చెప్తాడు, దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు అంటాడండి. దీపం వెలిగించి కొంచెం కింద పెడితే ఏమవుతుందండి? దీపం వెలిగించేసి కొంచెం తప్పించి అనుకోండి, ఇంకా అది వెలిగి బయటికి రాదండి, ఆ లోపల ఉండిపోతుంది. అదే ఆ కొంచెం తీసామనుకోండి, ఆ ముసుగు తీసామనుకోండి, అప్పుడేంటి వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎవరికో ఒకరికి ఉపయోగపడదు ఖచ్చితంగా. అదేవిధంగా ఒక చోట ఆయన మంచం కింద అంటాడు. అంటే కొంచెం కింద అంటే ఒక ఆయన అన్నాడు కొంచెం అంటే వ్యాపారానికి అంటున్నాడండి. ఒక ఆయన అన్నాడు మంచం అంటే వెలిగించబడిన ఆ దీపం మంచం కింద పెట్టకూడదు. ఆ రూమ్ అంతా వెలుగు రావాలంటే గోడ మీదో లేక స్తంభం మీదో చిన్న లాంతరి కింద పైన తగిలించుకోవాలి. అప్పుడు ఆ ఇల్లంతా కూడా ఏమవుద్ది? వెలుగు వస్తుందండి. ఆ వెలుగులో నువ్వు చక్కగా, ఆ వెలుగులో నువ్వు తినగలవు, చూడగలవు, పని చేసుకోగలవు, ఆ వెలుగులో ప్రతిదాన్ని పరిశోధించగలవు, ఆ వెలుగులో ప్రతిదీ నీకు తేటగా బయలుపరచబడదండి. ఇదంతా ఎవరో జరుగుతుందంటే వెలుగు వల్ల జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి మంచం కింద అంటే వెలిగించబడినటువంటి దీపం మంచం కింద అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి పొందటం, లేదంటే నిద్రపోవటం, లేదంటే సోమరిపోతుతనం, లేదంటే వాళ్ళ మంచం కింద అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వెలిగించబడినటువంటి వారు వెలిగించబడిన వారు విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే మంచం కింద అంటే సోమర్తనంగా ఉంటాం అనమాట. అయితే మంచం కింద పెట్టకూడదు, కానీ దాని అర్థం ఏంటంటే సుఖానుభూతి కోసం కాదు, కానీ ఆ వెలుగు అనేకలకి ప్రకాశించడం కొరకే బయటికి రావాలండి. కాబట్టి కొంచెం కింద కాదు, మంచం కింద కాదు, కానీ అది ఎక్కడ ఉండాలంటే దీపస్తంభం మీదనే ఉండాలండి. దేవునికి స్తోత్రం కలగాక, దేవుని మహిమ కలగాక.
చూడండి 15 వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుడికే దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. చూడండి, మీరు గమనిస్తే యేసు ప్రభు ఒక వెలుగై ఉన్నాడండి. ఆమేన్. ఇప్పుడు ఆయన దీపమై ఉన్నాడు. అలాగే వాక్యం కూడా దీపమై ఉంది. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉందన్నాడు, నా త్రోవకు వెలుగని చెప్పాడు దావీదండి. అంటే దావీదు ఏమన్నాడు? వాక్యాన్ని వెలుగు అంటున్నాడండి. అలాగే బైబిల్ మనం చూస్తుంటే యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. అదే బైబిల్ మనం చూస్తుంటే యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు వెలుగై ఉన్నాడు అని రాయబడింది. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, వాక్యం వెలుగై ఉంది, క్రీస్తు వెలుగై ఉన్నాడు. క్రీస్తుతో రక్షింపడిన మనమందరం కూడా వెలుగై ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మీరు గమనిస్తే వెలిగించబడినటువంటి దీపము ఎక్కడ ఉండాలంటే అనేకుల కొరకు, అనేకులకి ఆ వెలుగు కనబడినట్లు ఆ వెలిగించబడిన దీపమట కొంచెం కింద మంచం కింద కాదు, కానీ అది ఖచ్చితంగా దీపస్తంభం మీదనే ఉంచాలట. అది దీపస్తంభం అంటే ఎత్తైన స్థలం ఉంచుట. ఎప్పుడైతే ఎత్తైన స్థలంలో ఆ దీపం ఉంటుందో ఆ దీపం లేక ఆ లైట్ని బట్టి, ఆ వెలుగును బట్టి ప్రజలు నడుచుకునే అవకాశాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడండి. ఇప్పుడు ఆయన ఒక దీపమై ఉన్నాడు. ఇప్పుడు ఆ దీపముగా యేసు ప్రభు ఆ వెలుగుగా ఆ ప్రజల మధ్య ఆ దీపస్తంభం నడుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఏం చేస్తుంటే ఆ దీపము ఆ వెలుగు అనేకలు వెలిగించుకుంటూ వస్తున్నట్టండి. యోహాను సువార్త 1వ అధ్యాయంకి వచ్చినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, ఆ వెలుగు అంట చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుందంట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. 8వ వచనం చూడండి, అతడు ఆ వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే మొదట ఆయన ఎవరంటే వెలిగించబడినటువంటి దీపంగా ఉన్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా ఆయనను బట్టి అనేకులు ఆ వెలుగును బట్టి, ఆయన క్రియలను బట్టి, ఆయన సత్క్రియలను బట్టి, ఆయన బోధన బట్టి, ఆయన జీవితాన్ని బట్టి ఇక్కడ ఆ వెలుగు ఏం చూపిస్తుంది? ఒక మనిషిని చూపిస్తుందండి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వెలిగించబడిన దీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన బట్టి ఆ చీకట్లో ఉన్నవారు అందరూ చూసి ఏం చేస్తారంటే ఆయన వల్లే మారుతూ ఉన్నారు. ఆ వెలుగులో నేర్చుకుంటున్నారు. ఆ వెలుగును బట్టి వారు జీవిస్తూ ఉన్నారు. అంటే ఆ వెలుగు ఒక్కొక్కరిని వెలిగించుకుంటూ వస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరు వెలుగునొద్దకు రారో కూడా బైబిల్ చెప్తుందండి. ఎవరు వెలుగునొద్దకు వస్తారో బైబిల్ చెప్తుంది. ఎవరైతే వెలుగునొద్దకు రారో కూడా బైబిల్ చెప్తుంది. ఎవరైతే రారో చూద్దాం. వాక్యంలో చూసినట్లయితే చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక, అంటే యేసును ప్రేమింపక, అంటే దేవుని ప్రేమింపక, అంటే వాక్యాన్ని ప్రేమింపక, అంటే మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు అనగా ఏంటి? ఇప్పుడు వాక్యం. ఒక మనిషి వాక్యాన్ని ప్రేమించట్లేదంటే, వాక్యం వినట్లేదంటే, దేవుని సన్నిధికి రావట్లేదంటే, దేవుని ప్రేమించట్లేదంటే, అంటే వెలుగు యొద్దకు రావట్లేదంటే వారు తప్పకుండా వారి క్రియలు చెడ్డవై ఉన్నాయి. పేరు ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు వెలుగును చూసి కొన్ని పురుగులు పారిపోతూ ఉంటాయి. అవి వెలుగునంటే ఇష్టపడవండి. అవి రాత్రి సంచారం చేసే జీవులు కొన్ని ఉంటాయండి. వెలుగులో కాకుండా రాత్రి సంచరించే జీవుల్లో కొన్ని కనిపిస్తాయి కదా, గొడ్లు గోబోటు ఉంటుందండి. అది తర్వాత గబ్బులు ఒకటండి. ఇవన్నీ రాత్రి సంచరిస్తూ ఉంటాయి. అంటే వెలుగు కలగగానే అవన్నీ పారిపోతాయి. అంటే వెలుగులోకి రావడానికి ఇష్టపడవు. ఎందుకంటే అవి వెలుగుని ప్రేమించలేకపోతున్నాయి. వింటున్నారండి? అవి రాత్రి మాత్రమే తిరుగుతాయి, రాత్రులు సంచరిస్తాయి. ఎందుకంటే
అలాగనే కొందరు మనుషులు జీవం గల వాక్యం దగ్గర రావట్లేదు. ఈరోజు బయలుపరచబడిన ఈ వర్తమానం దగ్గర రావటం లేదు. మీరు తెలుసా, ఈరోజు ఈ వర్తమానం కూడా ఒక వెలుగై ఉందండి. ఈ మేఘం కూడా ఒక వెలుగై ఉన్నది, అగ్నిస్తంభం ఒక వెలుగై ఉన్నది, ప్రవక్తకు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. వీళ్ళందరూ దీపములై ఉన్నారు. ఈ నిజంగా దీపములే. యేసు ప్రభు కుడి చేతిలో నక్షత్రములు 7 దీపములు అయిపోయారా, 7 ఆత్మలు అయి ఉన్నాయిపోయారా. ఇప్పుడు ఆ కాలంలో పంపన ప్రవక్తలందరూ ఒక్కొక్కరు బయలువెళ్ళినప్పుడు అప్పుడు యేసుక్రీస్తుకు దీపమై ఉన్నాడు. ఆమె వాక్యం దీపమై ఉన్నది, దేవుని సన్నిధి కూడా ఒక దీపమై ఉన్నది. తెలుసా, మీరు దేవుని సన్నిధికి రావటం అంటే ఒక వెలుగులోకి వచ్చినట్టే. మీరు ఆత్మ సంబంధమైన వెలుగు సంబంధాలుగా మనం ఉన్నాం ప్రియారా. ఎందుకంటే చీకటిలోంచి మనం బయటకు వచ్చి ఆశ్చర్యకరమైన జీవం గల దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. చూడండి, కొందరు వాక్యాన్ని ప్రేమించలేరు, కొందరు యేసుని ప్రేమించలేరు, కొందరు ప్రవర్తన ప్రేమించలేరు, కొందరు వర్తమానం అంటే ఇష్టపడరు, కొంతమంది వాక్యం అంటే అసలు ఇష్టపడరండి. అసలు వాక్యం అంటే వారు అంగీకరించలేరు, వాక్యం ప్రకారంగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు వారు రావట్లేదంటే దాని అర్థం వారి క్రియలు చెడ్డమైనందున. ఈరోజు వర్తమాన వద్దకి, బయలుపరచిన వాక్యం వద్దకి ప్రజలు ఎందుకు రావట్లేదంటే ప్రజలు తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20 వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. చెడ్డ కార్యాలు, దుష్కార్యం అంటే కింద ఏముంది చూడండి, అక్కడ పుట్టినరోజు చూస్తున్నాం చూడండి, పుట్టినరోజు 4 చూస్తున్నాం. అక్కడ చెడ్డ కార్యములు, లేకపోతే ప్రతి మాట చెడు కార్యములు, దుష్కార్యములు చేసేవారు ఎవరైనా సరేటండి, వారట దేవుని ద్వేషిస్తున్నట్ట వెలుగును ద్వేషించును. వెలుగేంటి? దేవుని వాక్యం. వెలుగేంటి? క్రీస్తు. వెలుగేంటి? ఈ కాల వర్తమానం. వెలుగేంటి? దేవుని యొక్క సన్నిధి. వెలుగేంటి? ఈ యొక్క వాక్యపు వెలుగు. వాక్యము కూడా వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు వెలుగై ఉన్నాడు. అయితే మనుషులు దుష్కార్యము చేయబడి లేక దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అంటే వాక్యాన్ని, అంటే యేసుక్రీస్తుని, అంటే ప్రవక్తని, అంటే వర్తమానమును, అంటే దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క సన్నిధానాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో లేక అంగీకరించలేకపోతున్నారో, ఉండలేకపోతున్నారో వారు దుష్కార్యం చేయవారు. కాబట్టి వారు ఏం చేస్తారు? వెలుగును ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారు? తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రారు. ప్రైజ్ గాడ్. అయితే సత్యవర్తుడైతే తమ క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవన్నీ ప్రత్యక్షపరచబడినట్లుగా వెలుగునొద్దకు వచ్చును అని రాయబడిందండి. అంటే కొందరు దేవుని సంధానంలోకి రాలేరండి. ఇంత దేవునికి సన్నిధి వెలుగై ఉంది. కొందరు యేసు వద్దకు రారండి, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. కొందరు వాక్యం వద్దకు రారండి, వాక్యం వెలుగై ఉన్నది. అలాగే మనం చూస్తున్నాం ఈ కాల వర్తమానంతో రారు జనం. ఎందుకంటే వర్తమానం ఒక వెలుగై ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది ఏ వెలుగు? సాయంకాల వెలుగండి ఇది. హల్లెలూయా. ఈ సాయంకాల వెలుగులోనికి ఎవరు వస్తారు? ఇదిగో వెలుగుని ఎవరైతే ప్రేమిస్తారో వారే వస్తారు ప్రియారా. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక వెలుగై ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు, వస్తున్నాడు. కొందరు మాత్రం ఏం చేస్తారంటే ఆ వెలుగును వారు అంగీకరిస్తూ ఉన్నారు ప్రియారా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్న మాట చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగాక. లోకానికి వెలుగునని చెప్పుకున్నాడండి ఆయన. వెలుగు అని చెప్తున్నాడంటే ఆయన వెలిగించబడిన దీపంగా ఉన్నాడు. ఆ దినానికి ఆ గడికి చెందిన వారందరూ ఆయన వైపు ఆకర్షించబడ్డారండి. కొన్నిసార్లు వెలుగును చూసి కొన్ని పక్షులు ఆకర్షించబడతాయండి. ఆ వెలుగున్న చోటకే వస్తాయి. వెలుగును బట్టి వెలుగు వైపే ప్రయాణం చేస్తాయి. వెలిగించినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పక్షులు కానీ, కొన్ని ప్రత్యేకమైన జంతువులు కానీ ఈ వెలుగును చూసినప్పుడు వెలుగును వెంబడిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడండి. యేసు ప్రభు ద్వారా రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారండి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈ కాల ప్రవక్త అన్నాడు, పౌలట
అబ్రహాం విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడిన బోధించాడు. పౌలు ఏం బోధించాడు? అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడని చెప్పాడు పౌలు. కానీ పేతురు చోట ఏమిటంటే అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని చెప్పాడు. ఒక ఆయనేమో అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని చూసి అతడు విశ్వాసము ద్వారా నీతిమంతుడు అయ్యాడని చెప్పాడు. మరొక ఆయన ఏం చేశాడు? అతనిలో క్రియలు చూసి క్రియల ద్వారా, ఆ సత్క్రియల ద్వారా అతను నీతిమంతుగా తీర్చబడ్డాడని సాక్ష్యం ఇస్తున్నారు ఇద్దరు, పౌలు మరి పేతురు కూడా. పౌలు చూసిందేమో విశ్వాసము ద్వారా అబ్రహాం నీతిమంతుడు తీర్చబడ్డాడు. అయితే పేతురికి మరొక కోణం అర్థమైంది ఏంటంటే అతడు క్రియల ద్వారా నీతిమంతుగా తీర్చబడని అర్థమైందండి. అంటే ఇద్దరు కూడా ఒక వ్యక్తి కోసమే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఆ నీతిమంతుడు అబ్రహాం చూసినప్పుడు అబ్రహాం ఒక వెలుగై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. యాకోబు ఒక వెలుగై ఉన్నాడు ప్రియారా. ఇశ్రాయేలుగా మారినప్పుడు అతను వెలుగైగా మార్చబడ్డాడు. అలాగే ఇస్సాకు వెలుగై ఉన్నాడు ప్రియారా. ఓ దేవునికి స్తుతి కలుగాక. ప్రవక్తలు వెలుగై ఉన్నారు ప్రియారా. పరిశుద్ధులు వెలుగై ఉన్నారు ప్రియారా. అపోస్తులు వెలుగై ఉన్నారు ప్రియారా. బాప్తిస్మం యోహాను కూడా వెలుగై ఉన్నాడండి. మీరు యోహాను సువార్త మొదటి చూస్తే బాప్తిస్మం యోహాను కూడా ఒక వెలుగై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. నేను తగ్గవలను, ఆయన హెచ్చవలను చెప్తున్నాడు ప్రియారా. ప్రవక్తలు వెలుగై ఉన్నారు, అపోస్తులు వెలుగై ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ వెలిగించబడిన దీపాలై ఉన్నాయండి. మీకు అర్థమవుతుందండి? అలాగే ఒకసారి యేసు ప్రభువారు సమరీ పట్టణానికి వెళ్ళాడు. వెళ్తే సమరీ పట్టణంలో ఆ సమరీ స్త్రీ చీకటిలో ఉంది. ఎక్కడుంది? చీకటిలో బతుకుతుంది ఆమె. ఆమె జీవితం అంతా చీకటి, వెలుగు లేని జీవితం ఆమెది, చెడిపోయిన జీవితం అది. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, యేసు ప్రభు వెలుగులోనికి ఆమె ఎప్పుడైతే వచ్చిందో, యేసుక్రీస్తు అనే ఆ గొప్ప ఆయన సన్నిధికి వచ్చిందో, ఆమేన్, ఆయన సమీపించిందో, ఆయన వెలుగైనని తెలుసుకున్నదో, ఆమె కూడా వెలిగించబడిందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె వెలిగించబడి ఆమె ఏం చేసింది? ఊళ్ళోకి వెళ్ళి ఆ సాక్ష్యం ఇచ్చి, నా జీవితం నా బ్రతుకంతా చీకటమయము, చీకటిలో ఇప్పటిదాకా జీవించాను, నేను ఇక్కడి నుంచి నేను చీకటిలో జీవించట్లేదు, నేను ఒక వెలుగు కనుగొన్నాను, ఆ వెలుగులో ఆ యొక్క దీప వెలుగులో ఇప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను, కాబట్టి నేను ఆ చీకటి బతులను బయటకు వచ్చి నేను జీవిస్తానని చెప్పి ఆ ఊరందరికీ చెప్పి సాక్ష్యం ఇచ్చిందండి. అంటే వెలిగించబడింది. సమరీ పట్టణానికి సమరీ స్త్రీ వెలిగించబడిన దీపం అండి. వెలిగించబడిన ఆ దీపము ఇంకా ఆ పట్టణానికి పైనే దేవుడెత్తాడండి. సమరీ స్త్రీ వారి మధ్య వెలిగించబడిన దీపం ఉన్నప్పుడు అందరూ ఆమె మాటలు విని, ఆమె క్రియలు విని, ఆమె కార్యాలు విని ఏం చేస్తారు? ఆమెను బట్టి యేసు వద్దకు వచ్చారండి. అనగా యేసు అనే నిజమైన వెలుగు వద్దకి సమరీ స్త్రీ అనే వెలిగించబడిన ఆమె అక్కడున్న గ్రామాన్ని తీసుకొచ్చిందండి. ఈరోజు మీరును అలాగనే ఉండవలసి ఉన్నారు ప్రియారా. ఇక్కడ ఎంతమంది అయితే వెలిగించబడ్డారో అన్ని దీపములు, అక్కడ ఒక సమరీ స్త్రీ గ్రామాన్నే నడిపించిందండి. అంటే గ్రామాన్ని యేసుక్రీస్తు వద్దకే తీసుకొచ్చింది. ఎందుకని? ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చీకటిలో ఉన్నారు. ఈరోజు ఈ వర్తమానం ఎరగని ప్రజలు చీకటిలో ఉన్నారు. తెలిసే మీకు? వారికి బాప్తిస్మం ఎరగని చీకటి, వారి దైవత్వం తెలియని చీకటి, వారి లార్డ్ షెపర్డ్ గురించిన చీకటి, అసలు ఈ కాల ప్రవక్త గురించిన వర్తమానం బయలుపాటు విషయం లేని ఒక చీకటిలో జీవిస్తున్నారు ప్రియారా. ఆ చీకటిలో ఉన్న వారికి వెలిగించబడిన వారు ఒక దీపస్తంభం మీద ఉన్నప్పుడు, దీపస్తంభం మీద ఎవరైతే ఉన్నారో ఆ వెలుగును బట్టి మనుషులు ఖచ్చితంగా వెలుగునొద్దకు రావాల్సిందేనండి. కాబట్టి ఆమె వెలిగించబడింది. ప్రైజ్ గాడ్. మరో గ్రామానికి యేసు ప్రభు వెళ్ళాడు. అదేవరంటే ఎరికో పట్టణం. ప్రైజ్ లార్డ్. నిజంగా ప్రాంతం వెళ్ళగానే అక్కడ మరి ఎరికో పట్టణం వెళ్ళగానే అక్కడ జక్కే కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. మరి జక్కే కూడా చీకట్లో జీవిస్తున్నాడు, చీకటి బ్రతుకన్నమాట. అయితే చీకట్లో ఉన్నటువంటి ఆ జక్కయ్యకి యేసుక్రీస్తు వెళ్ళి, జక్కయ్య నేను ఇంట భోజనం వస్తున్నాను, నీ ఇంటికి రక్షణ వచ్చినది, పద నేను నీతో వస్తాను, చెడు దిగు అని చెప్పగానే వెంటనే చెడు దిగిన తర్వాత యేసుక్రీస్తుని వెలుగు చేర్చుకున్నాడు. అతను వెలిగించబడ్డాడు. అతను వెలిగించబడి ఏం చేశాడంటే మొత్తం తన ద్వారా అనేకులను దేవునితో నడిపించగలిగాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు కృష్ణాపాలెం కూడా వెలుగై ఉన్నారు. సముద్రం దగ్గరలో ఒక లైట్ హౌస్ ఉంటుందండి. ఒకే ఒక లైట్ హౌస్ ఉంటుంది. అది సముద్రంలో ప్రయాణించేటువంటి వారందరికీ ఇక్కడ గమ్యస్థానం ఉంది, ఇటువైపు రావచ్చు మీరు, ప్రమాదం లేదు అని ఒక లైట్ ఏం చేస్తుంటే
ఆ రాత్రి నుంచి పగల దాకా లైట్ అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని లైట్ హౌస్ అంటారండి. ఆ లైటు అది మొత్తం అలా తిరిగి వచ్చినప్పుడు అది చాలా దూరంగా ప్రకాశిస్తుంది. ఇంతగా లైట్ హౌస్ లైటు ఎవరికి చూపిస్తుంది అనుకున్నారు? సముద్రములో ఎటువైపు వెళ్ళాలో తెలియని వారికి మార్గాన్ని చూపిస్తుందండి. అది దేవునికి స్తోత్రం కలగాక, దేవుని మహిమ కలగాక. ఈ లైట్ హౌస్ని ఎప్పుడైనా చూస్తారా మీరు? అది పగల పనిచేయదు, రాత్రి పనిచేస్తుంది. ఆ రాత్రి లైట్ అంతా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుందంటే ఎక్కడో సముద్రంలో ఉన్నవాళ్ళు అటు అసలే గమ్యం ఉందా, ఇటు అసలు దారి ఉందా లేదనడానికి ఆ లైట్ సూచన బట్టి ఆ వెలుగును బట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఆ లైట్ వైపు, ఆ లైట్ హౌస్ వైపు ప్రయాణం చేస్తారండి. అంటే ఇప్పుడు లైట్ హౌస్ ఏం చేస్తుంది? వాళ్ళని ఆకర్షిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ లైట్ హౌస్ ఏం చేస్తుంది? వారిని గమ్యాన్ని తీసుకొస్తుంది. అనగా మీరు క్షేమంగా ఉండగలరు, మీకు ప్రమాదం లేదు, మీరు ఇటు రాగలరు, మీకు దారి చూపిస్తూ ఉంది. అంటే వారికి దారి చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలగాక. అందుకని ఏం చేస్తారు? సముద్రం యొక్క ఒడ్డున పెద్ద ఎత్తున ఆ స్తంభం పైన ఒక లైట్ పెట్టారు. ఆ లైట్ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. అంటే ఎక్కడో ఆ లోపల సముద్రములో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ప్రయాణికుడికి, అర్థమైందండి, లేక యాత్రికుడికి, హల్లెలూయా, ఇటు గమ్యమా ఎటు గమ్యమా, తూర్పు వెళ్ళాలా పడమటి వెళ్ళాలా ఉత్తరం వెళ్ళాలా తెలియనటువంటి సమయంలో ఒక వెలుగు అతన్ని ఆకర్షిస్తుంది అన్నమాట. అప్పుడు అతను ఏం చేస్తాడు? తన నావని లేక తన ఓడని అటువైపు తిప్పుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలగాక. అంటే ఇక్కడ లైట్ హౌస్ ఏం చేస్తుందంటే ఇది ఎండ్ అయిపోతుంది చూపిస్తుంది అక్కడ వారికి. ఆమేన్, ఆమేన్. మరి గమ్యం చూపిస్తూ ఉంది. ఓ దేవునికి స్తోత్రం కలగాక. ఒక లైట్ హౌస్ ఎలాగైతే ఆ సముద్రంలో ఆకర్షిస్తుందో అలాగే మనమందరం కూడా ఒక్కొక్కరం ఒక లైట్ హౌస్ అయి ఉన్నామండి. మీరు ఈ కృష్ణాయపాలెంకి లైట్ హౌస్ అయి ఉన్నారు, మీరు మీ ఇంటికి లైట్ హౌస్ అయి ఉన్నారు, మీ వీధికి లైట్ హౌస్ అయి ఉన్నారు. అంటే మీ ఊరికి మీరే దీపస్తంభములై ఉన్నారు ప్రియారా. అయితే వెలిగించబడిన వారు మీరు కొంచెం కింద మంచం కింద ఉండకూడదు. ఎక్కడుండాలి? పైన ఉండాలి. మిమ్ములను బట్టి మీ క్రియలను బట్టి వారు రావాలంటే మీరేం చేయాలో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట చూడండి, 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీద పెట్టాలంటే ముందు అది దీపం వెలిగి ఉండాలి, వెలిగించబడాలి. వెలిగించబడిందంటే ఆ దీపస్తంభం కింద కాదు పైన పెట్టాలి. ఎప్పుడైతే వెలిగించబడిన దీపం పైన పెడుతున్నామో అది ఇంటి వారికిని వీధి వారికిని మన చుట్టూ ఉన్న వారికిని అది వెలిగించేదై ఉన్న దేవునామన మహిమ కలుగాక. 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి ఇంతగా ఆ వెలుగు ఎలా ఆ దీపస్తంభంలోంచి ఆ దీపస్తంభం మీద ఉన్న దీపములోంచి వెలుగు వచ్చి మనుషులకు ఎలా సహాయపడుతుందో అలాగే ఈరోజు వెలిగించబడిన మనందరం కూడా ఆత్మ సంబంధమైన దీపాలై ఉన్నాం. అయితే ఎలాంటి వెలుగు వలట? మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడండి. అంటే మనం చేసే భక్తి మన చుట్టూ ఉన్నవారు చూస్తున్నారండి. మనం పాడే పాటలు మన చుట్టూ ఉన్నవారు వింటున్నారండి. మనం చేసే ప్రార్థనలు చుట్టూ ఉన్నవారు చూస్తున్నారండి. కాబట్టి ఈ విషయం మీరు గుర్తించాలి. అలాంటి మనుషుల మధ్య మీరు ఏమన్నారంట? వెలిగించబడిన వారైతే మీ వెలుగును బట్టి వారు ఆకర్షించబడాలి. వారు ఆకర్షించబడాలంటే మీరు వెలుగు ఉండాలి. మీరు వెలుగై ఉంటేనే, ఖచ్చితంగా వెలుగైతేనే వారు నిజంగా వెలుగును చూసి ఆ వెలుగులో నడిచే అవకాశాలు ఉన్నాయి. అసలు మీరు వెలుగే కాకుండా ఇప్పుడు స్తంభం ఉంది, పైన దీపం ఉంది, వెలుగు లేదనుకోండి, ఎలా కనబడుతుంది? చెప్పండి. ఆ స్తంభం కిందకి వెళ్ళి నెత్తుకుంటే ఏం కనిపిస్తాయా? పైన ఏమి లేదు, వెలుగు లేదండి. అదే వెలిగించబడిన దీపం ప్రకాశిస్తుంది అనుకోండి, ఆ వెలుగులో అంటే అదేం చేస్తుంది? తన క్రియలను ప్రకాశింపజేస్తుంది. అలాగే నువ్వు రక్షించబడినప్పుడు నీ క్రియలు కూడా సరిగా ఉండాలి. నీ మాటలు, నీ ప్రధాన విధానాలు, నీ కార్యక్రమాలు, నీ భక్తి, నీ యొక్క విధానం అంతా కూడా కరెక్ట్గా ఉండాలి. అలా లేకపోతే జనులు నిన్ను చూసి అభ్యంతరపడే అవకాశాలు ఉన్నాయి. అలా అభ్యంతరపడినప్పుడు
నువ్వు వారికి నువ్వెన్నడూ మాదిరిగా ఉండలేవు. నీ భక్తి విషయంలో, నీ ఆరాధన విషయంలో, నువ్వు పాటించే సమయం విషయంలో, ఏమండి నువ్వు చేసే ఆరాధన విషయంలో నీ యొక్క క్రియలు సరిగా లేకపోతే నిన్ను బట్టి ప్రజలు తప్పుపోయే అవకాశం ఉంది. నువ్వు సరిగా ఉన్నట్లయితే, నువ్వు సరిగా ప్రకాశిస్తే, ఆమేన్, అసలు నువ్వు వెలిగించబడితే ప్రకాశిస్తావు. వెలిగించబడిన దీపం ఖచ్చితంగా మనుషులకు వెలిగిస్తుంది. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈరోజు మరి వెలిగించబడిన మీరందరూ మీ చుట్టూ అందరికీ వెలుగై ఉన్నారండి. మీరు ఆ వెలుగులో, మీరు ఆ ప్రజల ఎదుట మీ క్రియలు సరిగా లేకపోతే ఆ ప్రజలు మిమ్మల్ని వెంబడించలేరండి. మీరు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. దాని ఏమనంటే సత్క్రియలు అన్నాడు. మంచి పనులు, మంచి కార్యాలు, ఒక మంచితనం నీలో ఉండాలి, ఒక మంచి విధానం నీలో ఉండాలి. దీని ఏమంటే సత్క్రియలు చూచి పరలోకమైన తండ్రిని మహిమపరుస్తారట. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే నువ్వు భూమి మీద రక్షించబడిన ఒక దీపమై ఉండి మనుషుల ఎదుట నువ్వు సరిగ్గా జీవిస్తున్నప్పుడు, నీ సత్క్రియలు బాగున్నప్పుడట, నీ లైఫ్, నీ జీవితం బాగున్నప్పుడట, హల్లెలూయా. జీవితం అంటే అర్థం తెలుసా? దాని అర్థం ఆత్మ సంబంధంగా ప్రార్థనలోను వాక్యములోను దేవుని కోసం బ్రతుకుట. హల్లెలూయా. చూడండి, హానోకు దేవుని కోసం నిలబడుతున్నాడు, పేర నోవాహు దేవుని కోసం నిలబడుతున్నాడు. ఇలా ప్రవక్తలు దేవుని కోసం నిలబడుతున్నారు. వారు ఏం చేశారంటే అవన్నీ పక్కన పెట్టే సమస్యల్ని దేవుని వెంబడించారు. వాళ్ళ పేర ఆత్మ సంబంధంగా దేవుళ్ళో ఆరోగ్యంగా ఉండటమే గొప్ప కార్యమే అండి. ఆత్మ సంబంధంగా మనకి ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, దేవుడుంటే చాలు. నీ జీవితంలో నీ వెలిగించబడిన దీపమై ఉన్నావు. అప్పుడు నీ వెలుగును బట్టి, నువ్వు ప్రకాశిస్తున్న దాన్ని బట్టి, నీ సత్క్రియలను బట్టి నీ చుట్టూ ఉన్న జనము ఆ దీపం వెలుగులో నడుచుకునే అవకాశాలు ఉన్నాయి. నువ్వే సరిలేదనుకోండి, నువ్వే సమయం పాటించలేదనుకోండి, నువ్వే ప్రార్థన చేయడం అనుకోండి, నువ్వే భక్తి చేయడం అనుకోండి, ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చేయగలరా? అంటే నువ్వు వెలిగించబడ్డావంటే, ఖచ్చితంగా దీపస్తంభం మీద ఉన్నావంటే, దీపస్తంభం మీద పెట్టబడిన దీపము ఇంటి వారికి వెలుగు చూపిస్తుంది, వీధి వారికి వెలుగు చూపిస్తుంది. దీపస్తంభం ఎక్కడున్నా దాని చుట్టూ ఉన్న పరిధి వరకు ఆ ప్రజలకు వెలుగు చూపిస్తున్నట్టుగా వెలిగించబడిన మనమందరం మన చుట్టూ ఉన్న వారికి మనమే వెలుగై ఉన్నామండి. మనం సరిగా ప్రకాశించకపోతే ప్రజలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఆత్మ సంబంధంగా సరిగ్గా వెలిగించబడ్డామనే సెన్స్తో మనం సరిగ్గా ఉండగలిగితే, మన వెలుగును బట్టి, మా దేవుడు మనకిచ్చిన మన వెలిగించిన వెలుగును బట్టి ఆ చీకటిలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే నీ చుట్టూ ఉన్న వెలుగులోకి వస్తారండి. నువ్వు సరిగా ప్రకాశించకపోతే, నీ సత్క్రియలు సరిగా లేకపోతే దేవుడు నామం దృశ్యం పడద్ది. అది నీ క్రియలు సరిగా ఉన్నాయనుకోండి, నీ భక్తి విధానం, నీ ఆసక్తి, నీ విశ్వాసం. చూడండి, పేతురు అబ్రహాము చూసి క్రియల ద్వారా అతను నీతిమంతుడని చెప్పగలుగుతున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. అలాగే పౌలు గారు విశ్వాసము ద్వారా, అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుగా తీర్చబడ్డాడని చెప్తున్నాడు. అంటే ఈ భక్తులిద్దరూ ఆ భక్తుని చూసి, అంటే అబ్రహాం అనే దీపాన్ని చూసి దేవుని మహిమపరుస్తున్నారండి. అలాగే ఈరోజు నన్ను చూసి ప్రజలు ఏం చేయాలంటే నీ వెలుగును, నా వెలుగును చూసి పరలోకమందు దేవుని మహిమపరచాలట. అంటే పరలోకమందు దేవుని మహిమపరచబడాలంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలంట? నీ క్రియలు సరిగా ఉండాలి. సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. వారి ఎదుట నువ్వు సరిగా బచ్చైపోతే నువ్వు సరిగా కాంతిని ఇవ్వట్లేదు అర్థం. నీ కాంతి సరిగా ఉండాలి. నువ్వే లేటుగా వస్తున్నావు, నువ్వే సరిగా ఉండలేదు, నువ్వే ఆసక్తిగా ఉండలేదు, నువ్వే భక్తులు చెలరిపోతున్నావు, నువ్వే ఆ వాక్యములో, ఆరాధనలో, సహవాసంలో, ఆసక్తిలో, పరిచర్యలో నువ్వు అలా చెలరిపోతున్నావంటే నీ క్రియలు సరిగా దేవుని ఎదుట సంపూర్ణంగా కనిపించడం లేదు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, చూడండి, వాక్యం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచ్చిన చూద్దాం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగాక. 3వ అధ్యాయము చూడండి, 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటావో జ్ఞాపం చేసుకుని దానిని గైగొనొచ్చు మారు మనసు పొందము.
నీవు జాగరూకుడవై ఉండి నెడలా నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. అక్కడేమన్నాడు ప్రభు? మీ సత్క్రియలు మనుషులందరి ఎదుట ప్రకాశింపనివ్వుడి, మీ సత్క్రియలు మనుషులకు తెలియచేయడి అన్నాడండి. అంటే మన చుట్టూ ఉన్నవారు మనల్ని గమనిస్తున్నారు అనుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు చర్చికి ఏ టైంకి వెళ్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు, చర్చికి ముందు ఏం చేస్తున్నావు, చర్చికి వచ్చాక ఏం చేస్తున్నావు, చర్చ్ అయిపోతే ఏం చేస్తున్నావు, అసలు నీ భక్తి జీవితం అంతా ప్రజలు గమనిస్తున్నారని నీకు తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు నీ మీద ఫోకస్ పెట్టారు తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు నీ కదలికలు, నీ కార్యాలు అన్నీ చూస్తున్నారు. నీ ఆసక్తి, నీ భక్తి చూస్తున్నారు. వారే నీకు సాక్ష్యం ఇస్తారు నువ్వు సరిగా ఉంటే. నువ్వు సరిగా లేకపోతే వాళ్ళే నీకు సాక్ష్యం ఇస్తారు నువ్వు సరిగా లేవని. ఒకసారి మన ప్రవక్త అన్నాడు, సముద్రం ఒడ్డునట్టండి ఒక పక్షి ఉందట. ఆ పక్షికి ఉన్న అలవాటు ఏంటంటే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకంతా తవ్వి తలపెట్టేదంటండి. తలపెట్టి ఈ బయట అంతా ఉండే తోక అంతా ఉండే అనుకుందంట, నన్నెవరో చూడలేదు, నేనెవరికి కనిపించట్లేదు, నేను మరుగ్గా ఉన్నాను అనుకుంటుందంట. ప్రవక్త అన్నాడు, అది తలకే మాత్రం పెట్టింది అంటున్నాడు. మిగతా మొండుమంతా దాని తోకంతా బయటకు ఉందంట. జనులంతా చూసి తల మాత్రం పెట్టుకుంది, మొండుమంత కనిపిస్తుంది అనుకుని జనులేమో దాన్ని చూస్తున్నారు, అదేమో ముసుగేసుకుని లోపల ఇసుకలో పెట్టుకుని నేను మొత్తం మరిగైపోయి అనుకుంటుంది. ప్రవక్త అన్నాడు, కొన్నిసార్లు ప్రజలు అలాగే ప్రవర్తిస్తారంటున్నాడండి. నేను ఎవరికి కనిపించట్లే, నేను బాగానే ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు మాత్రమే తలకే మాత్రం ఇసుకలో పెడితే పక్షిలా ఉంటే కుదరదు, మొత్తం మరుగు చేయబడాలి. కానీ నువ్వు సగం కనిపిస్తున్నావు, సగం మరుగు చేయబడ్డావు. ఇక్కడ నీ అంత నువ్వు అనుకున్నాం కాదు, కానీ ప్రజలు నీ కోసం అనుకోవాలి. నువ్వు మరిగే ఉన్నావా, కనిపిస్తున్నావా అనేది అర్థమవుతుంది. అందుకని మీ సహవాసం, మీ యొక్క సాంగత్యం, మీ భక్తి, మీ ప్రార్థన జీవితం, మీ యొక్క నడవడి, మీ యొక్క ఆసక్తి, మీ పరిచర్య, మీ ఆరాధన, నీ భక్తి జీవితము మనుషులు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నేను గమనిస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలట? ముందు మనం వెలిగించబడ్డామంటే వెలిగించబడిన మనము వారందరికీ వెలుగై ఉన్నామండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. మనందరం లోకానికి వెలుగై ఉన్నాం పేరా. నా ద్వారా అనేకులు రక్షించబడాలి, నీ ద్వారా అనేకులు రక్షించబడాలి. ఇప్పుడు నువ్వే కాదు, నువ్వు మట్టికే కాదు. అక్కడ భక్తి సంఘం అంటే కేవలం నువ్వు నీ ఫ్యామిలీ మాత్రం కాదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ చేత రక్షించబడాలి, నీ ద్వారా రాబడాలి. నువ్వు ఉప్పు వలె ఉండాలి, నువ్వు వెలుగై ఉండాలి, ఆ కార్యాలు నీలో కనబడాలి. ప్రైజ్ గాడ్. నిజంగా మీరు వెలుగై ఉంటే మీ ద్వారా ఖచ్చితంగా కొన్ని ఆత్మలు వచ్చి తీరుతాయి. రావట్లేదంటే మీరు ఎక్కడో చల్లరిపోయారు, ఎక్కడో మీరు ఆ దీపకాంతి దగ్గర సరిగా ప్రకాశించటం లేదు, సరిగా వెలుగు రానివ్వట్లేదు, ఏయో అడ్డుగా ఉన్నాయి. బహుశా అలాంటి కనుక రాత్రి ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి కనుక అలాంటివి ఉండే హృదయంలోంచి అవన్నీ తొలగించేసుకో, అవన్నీ పక్కన పెట్టు. ఎందుకంటే నువ్వు వెలిగించబడిన దానివి, నువ్వు వెలిగించబడ్డవాడివి. నువ్వు ఖచ్చితంగా దీపస్తం మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మంచం కింద, కొంచెం కింద, అక్కడెక్కడ ప్రకాశించడం కాదు, కానీ ఉండవలసిన స్థలముల నుండి ప్రకాశించినప్పుడు నీ క్రియల ద్వారా మనుషులు దేవుణ్ణి మహింపరచాలటండి. ప్రైజ్ గాడ్. నిన్ను బట్టి దేవుణ్ణి గణహపరచకూడదు, నిన్ను బట్టి దేవుడు నా అవమానపరచకూడదు. నిన్ను బట్టి దేవుడు మహింపరచబడాలంటే మీ సత్క్రియలు, మీ కార్యాలు వారు ఎప్పటికప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళుట, ఇంట్లో వచ్చుట, ఎంతసేపు ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ కార్యాలన్నీ నీ చుట్టూలందరూ 1000 కళ్ళు నీ మీద ఉన్నాయండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. మనం ఎవరిని పట్టించుకోపోవచ్చు, మన ఇంట్లోకి వెళ్ళిపోతాం, వచ్చేస్తాం, పట్టించుకోవచ్చు. మనం ఎవరిని జోలికి వెళ్ళకపోవచ్చు, కానీ మన చుట్టూ మన వైపే ఫోకస్ పెట్టారండి. ప్రతి క్షణం, ప్రతి గడియ చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు పేరా. అందుకంటే ఎవరు చీకట్లో ఉన్నారు, ఆ చీకట్లో ఉన్న వారికి యేసుక్రీస్తు వెలుగై ఉన్నట్టుగా, వెలిగించబడిన సమరయ స్త్రీ వెలిగినట్టుగా, వెలిగించబడిన అబ్రహాం వెలిగినట్టుగా, వెలిగించబడినటువంటి జక్కయ్య వెలిగినట్లుగా
మీరందరూ మనందరం కూడా వెలిగించబడ్డామంటే మన ద్వారా అనేకులు ఈ వెలుగులోనికి ఈ సాయంకాల వర్తమాలకు రావాలంటే మీరు ఖచ్చితంగా మీ సత్క్రియలు వారి ఎదుట కనబడాలి, వినబడాలి. వారు చూచినట్లు వారు విన్నట్లుగా మీ భక్తి ఉండాలి, మీ ఆసక్తి ఉండాలి. సంఘములో ఒకలా బయట ఎలా ఉంటే ఆ చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు సంఘంలో ఎలా ఉంటావో తెలుస్తుంది, నువ్వు బయట ఎలా ఉంటావో కూడా తెలుస్తుంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు సంఘంలో పరిశుద్ధుని అనుకోవచ్చు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా జీవించినా ఏం చేసినా పర్లేదు అనుకోవచ్చు. కానీ నిన్ను వాళ్ళు బయట ఉన్నప్పుడు చూస్తున్నారు, సంఘంలో ఉన్నప్పుడు చూస్తున్నారు, చర్చికి వెళ్ళినప్పుడు చూస్తున్నారు, చర్చికి వెళ్ళినప్పుడు చూస్తున్నారు. వింటున్నారా? ఒక వ్యక్తి అంటండి ఆదివారం నాడు కనిపించలేదంటే ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే లేక పనికి వెళ్ళి అడిగితే ఆ పని చుట్టూ ఉన్నవారు అన్నారట, ఆయన ఇక్కడ లేడండి, ఆమె ఇక్కడ లేదండి, వారు ఆదివారం చర్చికి వెళ్ళిపోతారని చెప్పుకోవాలట. జనులు చెప్పుకోవాలి. ప్రైజ్ గాడ్. వారు అస్సలు మీకు దొరకరని ఈ టైంలో. ఆదివారం నాడు వారు ఖచ్చితంగా ఆరాధనకి వెళ్ళిపోతారు, ఈ టైంలో వారు ఉండరని వారు సాక్ష్యం ఇస్తారు. అదే వారు ఎదుట నువ్వు చర్చికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నావు అనుకోండి, అదే జనం ఇతను చర్చికి వెళ్ళలేదే, ఈరోజు ఈమె చర్చికి వెళ్ళలేదే అని చూస్తారు, గమనిస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ వ్యక్తి ఆదివారం చర్చికి వెళ్ళట్లేదు, ఈ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తులు ఏనాడు ఎన్నడూ రక్షించబడే అవకాశాలు లేవు ప్రియారా. అయితే నీ యొక్క భక్తిని ఆసక్తిని అనగా నీ యొక్క భక్తి విధాన క్రియల్ని ఎప్పుడైతే ఆ మనుషుల ప్రకాశింపజేస్తున్నావో ఆ మనుషులు నిన్ను బట్టి, నీ వెలిగించబడిన నీ దీపాన్ని బట్టి, నీకు ప్రకాశమైన వెలుగును బట్టి పరలోకం దేవుడు మహిమపరుస్తారట. దేవునికి స్తోత్రం కలుగాక. ఓ దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు వెలిగించబడి మనం అందరం ఏం చేయాలి చూడండి. ఈ కాల ప్రవక్త వర్తమానం బోధించాడండి. ఆయన ఏంటంటే మనుషులు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడని వర్తమానం బోధిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పుతూ అయినా, మీరు లోకం వెలుగై ఉన్నారు అని చెప్పుతూ అయినా, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎండ నుండి వారందరికీ వెలిగించుటకే దీపోత్సవం పెట్టుదురు అని చెప్పుతూ ఆయన ఏమంటాడంటే ఇక్కడ మీ వెలుగును ప్రకాశింప చేయడం అన్నాడండి. మనుషులు ఎదుట మీ వెలుగును ఎంత ఎక్కువగా ప్రకాశింపస్తారో అంత ఎక్కువగా ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకం మీద తండ్రిని మహింపరిచినట్లుగా మీరు వారి ఎదుట ప్రకాశింప చేయాలట. మీరు వారి ఎదుట ప్రకాశించే వరకు ఉండాలి. ఆదివారమైనా, ఆరాధన అయినా, సాయంకాలమైనా, ఉదయమైనా మీ భక్తిని, మీ ఆసక్తిని, మీ వెలిగిని వారు చూస్తున్నప్పుడు మీరు ఒక లైట్ హౌస్ అయినారు ప్రియారా. అంటే మీరే ఒక ఆకర్షించే ఒక ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు ప్రియారా. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి వెలిగించబడి మనం ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. యూదాపత్రిక 1వ అధ్యాయము 22, 23 చదువుకుందాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. మొదటి పాయింట్ ఏంటి? ఇక్కడ సందేహపడుతున్న వారికి మీరు ఏం చెప్పాలి అంటే మీరు వెళ్ళి వారితో కూర్చుండి ఆ సందేహాలన్నీ తీయాలి. మీరు విన్నారండి? నీకే సందేహం ఉందనుకో, ఇంకా నీవేం తెస్తావు? నీకే 3 సందేహాలు ఉన్నాయి. అడిగిందాలు దేవుడు ఇవ్వట్లేదు నాకు నా సందేహం ఉందనుకోండి. వర్తమానం నమ్మన్న జోబి కాలిపోయింది అనుకున్నాను అనుకో. ప్రభు నమ్ముకున్నాను, అంతా ఇరకట్లే, కష్టాలే, శోధనలే ఉన్నాయి అనుకున్నావు అనుకో. ఇంక నువ్వేం చేయగలవు? లేదే. నీకు క్లారిటీ ఉండాలి. నేను వెలిగించబడ్డాను. శ్రమల్లో అయినా, కష్టాలైనా, శోధనలైనా నేను దేవునితో నడవగలను. దేవుడు నాకు ఆధారమే ఉన్నాడు. ప్రభు చెప్పాడు యెషయాతోటి, అగ్ని జ్వాలలు నడిచినా నిన్నేమీ చేయవని, జలములు నడిచినా నిన్ను ముంచి జాలవని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నీ విశ్వాసము అగ్నిలో పుట్టవేసినట్టుగా కొన్నిసార్లు ఉన్నాను, నువ్వు ఊడిపోకూడదు, నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కలిమైనా లేమైనా క్రీస్తు కోసం నిలబడాలి. అలాంటి వ్యక్తులుగా నువ్వు నిలబడినప్పుడు సందేహపడిచిన వారందరికీ నువ్వు కనికరం చూపి వాళ్ళు ఉన్న సందేహాలన్నీ, డౌట్లన్నీ క్లియర్ చేస్తావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. తర్వాత అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు. ఏమన్నాడండి? అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అన్నాడండి. అంటే అగ్నిలో ఉన్న వారిని లాగాలంటే నువ్వు అగ్నిలో ఉండకూడదుగా, నువ్వు అగ్నికి బయట ఉండాలి. ప్రైజ్ గాడ్. అంటే ఈరోజు చాలామంది అగ్ని యొక్క, నరకం యొక్క అంచుకి వెళ్ళిపోయారండి.
ఇంచుమించుగా ప్రజలు నరక యొక్క అంచుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అగ్నిలో ఉన్న వాడిని కొందనైనా సరే నువ్వు లాగడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు లాగడానికి ప్రయత్నం చేయాలంటే నువ్వు ఆ అగ్నిగుణానికి ఉంచిన బయలుపాటు నీకు ఉండాలి, గ్రహింపు నీకు ఉండాలి. అది భయంకరమైన స్థలమని గుర్తించాలి. ఆ బయలుపాటు నీకు ఉన్నప్పుడు అలాంటి వారిని ఏం చేస్తావంటే అగ్నిలో కొందరు లాగినట్టుగా నువ్వు కొందరు రక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. అగ్ని కోసం నీకు బయలుపాటు వచ్చింది. అగ్ని గుణం అంటే అర్థమైంది. తర్వాత పాతాళం అంటే అర్థమైంది. ఆ ప్రజలను అక్కడికి వెళ్ళకుండా నువ్వేం చేయాలట? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించడం చెప్తాడు. ఇంకో వాక్యం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 24 అధ్యాయము 11 వచ్చి చూద్దాం. 24:11. సామెతల గ్రంథం 24:11. ఏమన్నాడండి? దాని పైన కూడా చదువుదాం ఒకసారి. 10 వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల. ఏంటండి? శ్రమ దినమున నీవు కృంగిపోతే బైబిల్ ఏం చెప్తుంది? నీవు చేతకాని వాడవగుదువు. శ్రమలు వచ్చాయా? కృంగిపోకు. నిందలు వచ్చాయా? కృంగిపోకు. ఈ వాక్యాలను చాలా బలపరిచాయి. ప్రైజ్ గాడ్. శ్రమలు వచ్చాయా? నిందలు వచ్చాయా? ఇబ్బందులు వచ్చాయా? కరువులు వచ్చాయా? చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయాయా? శ్రమ దినమున నీవు కృంగినెడలా నీవు చేతకాని వాడగుదు అని హెచ్చరిస్తున్నాడండి. అంటే నువ్వు శ్రమ దినమున నీకు శ్రమన్నా, నిందున్నా, అవమానమున్నా నువ్వు కృంగిపోకూడదట. సాధారణంగా శ్రమలు నిందలు వచ్చినప్పుడు ఏమవుతాయి? మనిషి కృంగిపోతాడు. అయితే బైబిల్ చెప్తుంది అసలు నువ్వు కృంగొద్దు అన్నాడు. కృంగవద్దు. ఎందుకంటే నీ అవసరం దేవునికి ఉంది. నువ్వు వెలిగించబడిన దానివి, వెలిగించబడ్డవాడివి. నువ్వు కృంగిపోతే ఎట్లా? ఈ శ్రమలకి, శోధలకి, కార్యాలకి మరి నలిగిపోతే ఎట్లా? ఓడిపోతే ఎట్లా? ఉండిపోతే ఎట్లా? కానీ వెలిగించబడ్డవే. వెలిగించబడ్డ నీవు, నీ ద్వారా అనేకులు దేవుడు కాపాడుకోవాలి. కాబట్టి శ్రమ దినమా కృంగిపోవద్దట. కృంగిపోతే చేతకని దానివి చేతకనబడమని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత 11 వచ్చును. చావునకే పట్టబడిన వారిని, నీ పని ఉంది నీకు. శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు, నిందలు వచ్చాయని కృంగిపోవద్దు. సమస్యలు చుట్టూ ఎప్పుడు ఉంటాయి, ఉండిపోవచ్చు. కానీ వాటిని బట్టి కృంగిపోవద్దు. ఎందుకంటే చావునకు లోని వారిని ఏం చేయాలట? నువ్వు చావునకే పట్టబడిన వారిని నువ్వు తప్పించాలట. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరు చేస్తారా పని? నీవే చేయాలా పని. దేవునికి స్తుతి కలుగాక. తర్వాత నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని అడుగుతున్నాడండి ఆయన. శ్రమలు వచ్చాయి నువ్వే కృంగిపోతే, కష్టాలు వచ్చాయి నాగిపోతే, కరువు వచ్చింది నాగిపోతే, నిందలు వచ్చాయి నాగిపోతే, అవమానాలు జరిగాయని చెప్పి ఒక చోట మూలకెళ్ళి ఉండిపోతే ఈ పని ఎవరు చేస్తారు? నువ్వు రక్షించావా అని అడుగుతున్నాడు ప్రభువు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చేయాలంటే చావుకే పట్టబడిన వాడిని నువ్వు తప్పించవా? నాశనమునకు జోగుచున్నవా నీవు రక్షించావా? అంటే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. నిన్ను దేవుడు లోకానికి వెలుగుగా చూడాలనుకుంటున్నాడు, ఉప్పుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అనేకులు నీ ద్వారా రక్షించమని కోరుకుంటున్నాడు, నీవే వారికి మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీ సత్క్రియల ద్వారా ఆ మనుషులందరూ దేవుడు మహింపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ప్రభు కోసం జీవించటం. మీ లైఫ్, మీ జీవితం అలా ఉందో చూడండి. అందుకే అన్నాను, మీ లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నాడు పేరు. మనం వెలుగుగా ఎందుకున్నాం తెలుసా? అనేకమైన చీకటిలోని ప్రజలకి మన దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాడండి. అనేకమైన వారికి మన రుచిగా ఉంచాడండి. మరి అనేకలు జోగుచున్న వారిని, నరకంచికి వెళ్ళిపోయిన వారిని రక్షించుటకు, తప్పించుటకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి. ఎంతమంది నమ్ముతారు? అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు అవసరమైనకి. మనకి దీపాలు ఎంత అవసరమో గ్రామానికి, అలాగే ఆత్మ సంబంధంగా ప్రభువుకు కూడా మీరు ఒక దీపమై ఉన్నారు. మీరు వెలుగై ఉన్నారు. మీ వెలుగును బట్టే వారందరూ దేవుని మహింపరచాలి, దేవుని వద్దకు రావాలి. దేవుడు మీ ద్వారా మహింపరచబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆ విధంగా మనం ముందు గాక. సమర్పించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నిత్య జీవాధిపతి, మా ప్రభువైన యేసు మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మేము లోకానికి వెలుగై ఉన్నామని ఒకసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ సాయం చేశారు.
నాయన మీరు లోకానికి ఉప్పై ఉన్నారు కూడా చెప్పారు. మేము అనేకులకి రుచిగా ఉండే భాగ్యము మా జీవితాలన్నీ రుచిగా ఉంచండి. సారవంతమైన జీవితాలు మాకు దయచేయండి. నిస్సారమైన బ్రతుకులు మాలో లేకుండా సహాయం చేయండి ప్రభు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మేము మూలకెళ్ళిపోయి కృంగిపోకుండా ప్రభువా, అలా కృంగిపోతే చేతకనవాడవని గద్దిస్తున్నావు ప్రభువా. మేము అలా ఉండడానికి మీకు ఇష్టం లేదు ప్రభువా. మేము వెలిగించబడాలని, అనేక జోగుచున్న వారిని విడిపించాలని, రక్షించాలని, తప్పించాలని నువ్వు కోరుకున్నావు ప్రభువా. మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. నీ చిత్తం కోసం మమ్మల్ని బలపరచండి దేవా. మీ రాజ్యం కోసము దేవ దీపాల వలె అనేకలు వెలిగించేవారిగా చేయ ప్రభువా. ఇక్కడ ప్రతి వ్యక్తిని వెలిగించబడిన ప్రతి ఆత్మ సంబంధ వెలిగే స్తంభాలని ప్రభువా నీ కొరకు వాడుకో ప్రభువా. వారు గ్రామంలోను, వారి ఇంట్లోను, లోపల వెలుపడ కూడా ప్రతి స్థలమందు వారు దీపస్తంభంగా ఉండి ఆకర్షించే ఆ లైట్ హౌస్ వలె ఉండి ప్రభువా. గమ్మి మెరగక యాత్రికులు, ప్రయాణికులు తప్పిపోతున్నప్పుడు, తొలగిపోతున్నప్పుడు, ఆ సముద్రంలో ఎట్టిపోవాలో తెలియక ప్రయాణం చేస్తున్న వారికి ఆ యొక్క దేవ ఆ వెలుగు ఎంత సహాయపడుతుందో ప్రభువా. ఈ లోకం అనే సముద్రంలో మనుషులు ఎంతో ఎటువట్టు వెళ్ళిపోతున్నారు ప్రభువా. గమ్మి మెరగక, మార్గము తెలియక ప్రజలు తప్పిపోతూ, చెడిపోతూ నరక అగ్ని వైపు వెళ్ళిపోతున్నారు ప్రభువా. పాతాళం వైపు వెళ్ళిపోతున్నారు ప్రభువా. చీకటి వైపు వెళ్ళిపోతున్నారు ప్రభువా. వారందరికీ వెలిగించుడకై ప్రభువా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావని ప్రభువా. గొప్ప జ్ఞానం ఇచ్చి నాయన దీపం వలె ఉంచావని ప్రభువా. మేము వెలిగించబడ్డామని గ్రహింపుతో ప్రభువా మా క్రియలు, మా సత్క్రియలు వారందరి ఎదుట ప్రకాశింపచేయడం ద్వారా వారు నీ నామాన్ని హెచ్చించి రక్షించబడే అవకాశాలు ఉన్నాయని ప్రభువా. ఈ రాత్రి మా జీవితాలు సరి చేసుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇక్కడ ప్రతి వారిని మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. ఒక్కొక్కరు ఒక లైట్ హౌస్ వల్లే, ఒక్కొక్కరు దీపస్తంభం మీద దీపం వల్లే చీకట్లో ఉన్న వారికి వెలిగించేవారుగా నాయన, జోగుచున్న వారిని నాశనం వెళ్ళిపోతున్న విడిపించేవారుగా, తప్పించేవారుగా, అగ్ని నుంచి కొందరు లాగినట్టుగా దేవా ఇక్కడ ప్రతి వెలుగు స్తంభాన్ని, ఇక్కడ ప్రతి దీపమును బలపరిచి నీ రాజ్యం కొరకు దేవా, ఆత్మల విమోచన కొరకు ప్రభువా ఒక్కొక్కరిని గొప్ప వెలుగు స్తంభాలుగా ఉంచమని, ఆస్వాదించమని, అభివృద్ధి తెచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.